మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములు ఎన్నెన్నో కట్టెను, అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయెను. ప్రియులారా, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును గురించి తెలియజేస్తూ ఇక్కడ వివరిస్తున్నటువంటి మాటను మనం గమనించగలిగితే, నిజ దేవుని ఆరాధికులుగా ఉండవలసిన తన ప్రజలు పాపమునకు ఆధారమగు బలిపీఠములు కట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని విడిచి ఆయన జరిగించిన కార్యాలను మరచి పాపము జరిగించటానికి కారణమైన ఆధారమైన బలిపీఠాలు నిర్మించుకొని జీవించుచుండటం ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. బలిపీఠము దేవునితో ఉన్న సంబంధమును ఆరాధనకు గుర్తుగా ఉంది. అనగా దేవునికి ప్రార్థన చేయటానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి, ఆయన నామాన్ని ఘనపరచటానికి బలి అర్పించే పవిత్ర స్థలంగా ఆనాడు వారు భావించుకున్నారు. ఆ బలుల ద్వారా వారి పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుందని భావించేవారు. కానీ ఇక్కడ వీళ్ళు బలిపీఠాలు కట్టుకుంది దేవుని ఆరాధించటానికి, ఆయనకు ప్రార్థన చేయటానికి, ఆయన స్తుతించటానికి కాదు. మీరు 10వ అధ్యాయం 1వ వచనం కూడా చదివితే, ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానం. వారు ఫలము ఫలించిరి, ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరీ విశేషముగా చేయించు వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరీ విశేషముగా చేసిరి. ప్రియులారా, వింటున్నారా? వారు విస్తారముగా ఫలించిన ద్రాక్ష చెట్టుతో పోల్చి చెబుతూ వారు ఎంతగా ఫలించారో, ఎంతగా అభివృద్ధి పొందారో అంతగా దేవుని యొద్ద నుండి దూరమైపోయి దిగజారిపోయి దేవతా స్తంభములు చేసి వాటికి స్థానం ఇచ్చి వాటిని ఆరాధించేటటువంటి వారుగా ఉన్నారు. ఎంత దుస్థితి, ఎంత దౌర్భాగ్యమైన స్థితి! ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం యోచన చేయాలి. బలిపీఠం సిలువకు ముంగుర్తుగా ఉంది. ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయటానికి ప్రభువారు బలి అయి రక్తం కార్చి మనకు రక్షణ భాగ్యం దయచేశారు. కనుక నేడు మనకు బలితో సంబంధం లేదు, కానీ ఆధ్యాత్మికంగా మనం కట్టుకొనవలసిన బలిపీఠములు ఉన్నవి. దేవునితో మనకున్న సంబంధమును మెరుగుపరుచుకోవటానికి, ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉండటానికి ప్రార్థన బలిపీఠమును, కృతజ్ఞత బలిపీఠమును, స్తుతి సమర్పణ బలిపీఠములను మన జీవితాల్లో మనం నిత్యము కట్టుకొనగలిగిన వారుగా ఉండాలి. లేఖనముల్లో చాలామంది భక్తులు దేవునితో వారు వ్యక్తిగత సహవాసం సంబంధాన్ని కలిగి ఉండటానికి బలిపీఠాలు నిర్మించుకున్నారు. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనంలో నోవాహు, ఆదికాండం 12వ అధ్యాయం 7, 9, 13వ అధ్యాయం 4వ వచనములు, అక్కడ అబ్రహాము ఆదికాండం 33వ అధ్యాయం
20వ వచనంలో యాకోబు, వీరు బలిపీఠాలు కట్టి దేవుని నామమును ప్రార్థన చేయటం, స్తుతించటం, విధేయతను చూపటం, ఆయన వాక్కుకు లోబడి ఒక చక్కని సమర్పణను కనపరిచిన విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ మనం యోచించేయాలి. మరి ఈ బలిపీఠాలు నువ్వు కట్టుకున్నావా? ప్రార్థన, కృతజ్ఞత, స్తుతి, సమర్పణ, ఎప్పుడూ మనం బలిపీఠాలను నిర్మించుకోవాలి. దేవుణ్ణి ఘనపరిచేటటువంటి వారుగా ఉండాలి. ఇది మన ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరిచేది. ప్రభు ఆశించే జీవితాన్ని జీవించేటట్లు మనల్ని సిద్ధపరచగలిగే లక్షణాలు ఇవి. కనుక ఆలోచించేద్దాం. ఒకవేళ నీ ప్రార్థనా బలిపీఠం పడిపోతే, నీ సమర్పణ బలిపీఠం శిథిలమైపోతే, మరలా వాటిని బాగు చేసుకొని సరిదిద్దుకొని, పడిపోయిన బలిపీఠాన్ని ఆనాడు ఏలియా కట్టి దేవుని ప్రభావమును, అగ్నిని దిగివచ్చేటట్లు చేసినట్టు మనం కూడా పడిపోయిన మన బలిపీఠాలను కట్టుకుందాం. దేవుని ప్రభావంతో నింపబడి ఆయన మహిమను, ఆయన గొప్పతనాన్ని మన జీవితాల ద్వారా, మన క్రియల ద్వారా, మన సమర్పణ ద్వారా లోకానికి చూపుదాం. అట్టి కృపను, అట్టి సహాయమును, నడిపింపును దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవా, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు నాయన. మా ప్రియులైన బిడ్డలందరినీ దర్శించండి, సహాయం చేయండి ప్రభా. స్తోత్రాలు. నిత్యము మిమ్మల్ని ఆరాధించడానికి మా జీవితాలు ఎల్లప్పుడూ ఆత్మీయమైన బలిపీఠాలు కట్టుకొనగలిగిన సహాయమును మీరు మాకు దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. బలహీనులుగా ఉన్నవారిని బలపరచండి, పడిన వారిని లేవనెత్తండి, కృంగిన వారిని ధైర్యపరచండి, దుఃఖంలో, కన్నీటిలో, వేదనలో ఉన్నటువంటి వారిని ఆదరించి బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నా. ఈ రోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ భద్రపరిచే హస్తాల కింద క్షేమాన్ని దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక.